అమ్ముకున్నాం రోడ్ సైడ్ మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దంటున్నారు ఇక్కడ తీసేయమంటున్నారు. ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి, మేము ఎట్టా బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్, మేము ఎట్టా బతకాలి ఇక్కడ? ఇప్పుడు మేము వాళ్ళు తీసేయమంటే మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. జనాలు వస్తారు, అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ. ఇప్పుడు అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట అక్కడ. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు. చూడండి మీరు కావాలండి, అందరూ అమ్ముకున్నారు. మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు, మమ్మల్నే పెట్టినట్లే ఇక్కడ. మమ్మల్నే పెట్టుకోనివ్వట్లేదు ఇక్కడ, మమ్మల్నే పెట్టుకోనివ్వట్లేదు ఇక్కడ. ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకొనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ దగ్గర వాళ్ళని మేము అందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా ఏరియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాల్ ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల. కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. కానీ దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది నాకు. ఇప్పుడు వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇచ్చేయనివ్వట్లేదు? అమ్మా వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు ఇవాళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పండి. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు వచ్చి. పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుతాం. ఎక్కడున్నారు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. అందరూ అమ్ముకుంటున్నారు కదా సార్, మరి అందరూ అమ్ముకుంటున్నారు, మేము అమ్ముకుంటే ఏమైంది సార్? అంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్